తన కాలంలోని ప్రజల మాటల్ని ఊటంకిస్తూ తనను పాపులకు సుంకరులకు స్నేహితుడని పిలుస్తున్నట్టు పేర్కొన్నాడు యేసు. మన ప్రభు భూలోక పరిచర్య కాలంలో నిర్లక్ష్యానికి గురైన వారికి, అక్కరలో ఉన్నవారికి స్నేహితుడిగా పేరు పొందాడు. యేసు ప్రభు స్నేహితుడు అని పిలువబడ్డం కన్నా ఆధిక్యత మరొకటేముంటుంది? ప్రతి మనిషి స్నేహం కోసం అరులు చాస్తూనే తన జీవితం వెళ్ళదీస్తాడు అని ఒక తాత్వికుడు అన్నాడు. స్నేహితుని మించిన ఆస్తి జీవితంలో మరొకటి లేదు అని ఒక రచయిత్రి పద్యం రాసింది. ఒకడికి పసిడి ప్రతిష్ట దక్కాయి, వేరొకడు 7 జలదులు దాటాడు. ఒకడు వీధిలో నూతన గోళం కనుగొన్నాడు. గడ్డు వ్యాధికి నివారణ దొరికింది ఒకడికి. అందరిలోకి నా అదృష్టం ఎంత గొప్పది, నేడు నాకో నెచ్చెల్లి దొరికాడు. సామెతల గ్రంథంలో స్నేహానికి మూలం రాసి ఉన్నది. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. 17:17. స్నేహానికి ఆలంబన ప్రేమే. ప్రేమ మనుషులను బంధించి ఉంచుతుంది. యథార్థమైన స్నేహం నిస్వార్థమైనది. అవతలి వ్యక్తి మేలు కాంక్షిస్తుంది. నీలో ఉన్న శ్రేష్టమైన దాన్ని వెలికి తీసేవాడే నిజమైన స్నేహితుడు అని ఒక గొప్ప వ్యాపారవేత్త అన్నాడు. ఒక స్నేహితుడి విలువ అతడి ప్రేమ, నాణ్యత, నిబద్ధతల ఆధారంగా బేరీజు వేయాలి. మన ఆలోచనలు వెంటనే మనలను ఎంతో ప్రేమించి తనను తాను అర్పించుకున్న స్నేహితుడి వైపు మళ్ళుతాయి. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడూ లేడు. యోహాను 15:13 అని ప్రేమకు గొప్ప పరీక్ష పెట్టాడు యేసు. మన ప్రభు సిలువలో మన కొరకు మరణించడం ప్రేమ వ్యక్తీకరణ మహోన్నత చర్య. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో కందకంలో దాగి ఉన్న ఒక సైనికుడు యుద్ధరంగంలో గాయాల పాలై పడి ఉన్న తన స్నేహితుని చూశాడు. అంటే తన కందకానికి శత్రు కందకానికి మధ్య భూభాగం అన్నమాట. అయ్యా, నేను వెళ్ళి అతన్ని తీసుకొని రానా అని తన పై అధికారిని వేడుకొన్నాడు. అక్కడ ఎవరు బ్రతకరు, నువ్వు పోతే నిన్ను కూడా పోగొట్టుకోవాల్సి వస్తుంది అన్నాడు అధికారి. అయినా తన కెప్టెన్ మాట పెడచెవిన పెట్టి అతడు తన స్నేహితుడి కోసం వెళ్ళాడు. ఎలాగోలా అతడి దగ్గరికి చేరుకొని అతన్ని మోసుకుంటూ తడబడుతూ తన కందకానికి చేరుకున్నాడు. కానీ అతడు గాయాల పాలయ్యాడు. అప్పుడు అధికారి కోపంతో, నిన్ను వెళ్ళొద్దని చెప్పాను కదా, ఇప్పుడు చూడు, వాడితో పాటు నువ్వు యుద్ధానికి పనికి రాకుండా పోయావు, ఏం లాభం అని విసుక్కున్నాడు. అందుకతడు, సార్, నేను ఇతని కోసం వెళ్ళినప్పుడు అతని కళ్ళల్లో కనిపించిన ఆనందం నువ్వు వస్తావని నాకు తెలుసు అని అతడన్న మాట ఇవి నా ప్రాణం కన్నా విలువైనవి సార్ అన్నాడు. మన మంచి స్నేహితుడు మన కోసం తన ప్రాణం అర్పించాడు. ఆయన యుద్ధరంగంలోకి వెళ్ళి